పోలీస్ అనగానే కాకి డీరేస్ తోడిగి రౌడీ గుండెగాళ్ళను ఉరికిచ్చే హీరోలను చూపిస్తుంటారు సినిమాల. పోలీస్ ట్రైనింగ్ లా హీరో పెద్ద పెద్ద బరువులెత్తుడు, పెద్ద పెద్ద గోడలెక్కుడు, తాడుతోని మీదికి వాకుడు, తుపాకి తీసుకొని తుట్ట కాల్చుడు, ఓ ఇట్లా బొచ్చెడు చూపిస్తుంటారు. కానీ మా అక్కలు పోలీస్ జాబులు చేస్తలేరా, పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటలేరా? మేము చూపిస్తాం చూడుర్రీ. ఒకళ్ళు కట్టే ఇంకొకళ్ళు కత్తి. అటాక్ చేయబోతే ఒకటే పంచుకు కింద పడేసింది, ఇంకొకళ్ళు గన్ను సూటి పెడితే సినిమా షూటింగ్ కాదుల్లా, రియల్ పోలీస్ ట్రైనింగే. స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీం పేరుతోటి కొత్తగా పోలీస్ జాబ్ లకు వచ్చిన 35 మందికి ట్రైనింగ్ ఇస్తుండ్రు. ధర్నాలు నిరసనల కాడ ఆడోళ్ళను ఆగబడటానికి స్పెషల్ డ్యూటీలు వేస్తారన్నట్టు. నెల రోజులల్లా ఆర్పారై తయారుంటారట. ఇందులో మేము లిఫ్టింగ్ అండ్ క్యారింగ్, మాబ్ ఆపరేషన్ అని ఒక ఏదైనా క్రౌడ్ ఫామ్ అయిపోయినప్పుడు మాబ్ ఆపరేషన్ చేస్తాము. ఫోర్స్ లేకపోతే మేము మెన్ని లిఫ్ట్ చేసేంత ఇది కూడా ఉంది మాకు, అంత స్ట్రెంత్ చేశారు. వీళ్ళతోటి గంత అక్కర ఏం పడ్డదో సిటీ పెద్ద పోలీస్ ఆనంద్ సారే చెప్తాడు. ఈనుండ్రి. మగ ఆఫీసర్స్ సిబ్బంది వెళ్లి ట్యాకిల్ చేశారు అనే ఆరోపణ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉమెన్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ వాళ్ళు సరైన ట్రైనింగ్ లేకపోవడంతో వాళ్ళు ట్యాకిల్ చేయలేకపోయారు. ఇది ఒక్కటే కాదబ్బా, విఐపీలు ఆపతిలు ఉన్నారని మతలబ్ అందంగానే అక్కలంతా గోడ లెక్క నిలబడి గిట్ల సెక్యూరిటీ ఇస్తారట. ఇటు నలుగురు నూకేస్తున్నా ఇంచు కూడా జరుగుతలేరు చూడుండ్రి. ఎవ్వరు ఎటుకెళ్ళి అటాక్ చేసినా కట్టడి చేస్తట్టు కరాటే, మార్షల్ ఆర్ట్స్ ల సుత ఆర్పారైతాండ్రు. నైట్ వెళ్ళినప్పుడు కానీ మేము బిఫోర్ ఒక్కరు వెళ్ళాలంటే భయపడుతుండే. ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్తున్నాము, ఎవరినైనా మేము ఫేస్ చేసే కెపాసిటీ మాకు వచ్చింది. అట్లనే షీ టీంల సుత గిట్ల ట్రైనింగ్ అయిన పోలీస్ అక్కలను పెట్టుండ్రి సార్లు. రోడ్ల మీద షిడాయించిన వాళ్ళను షీరి షింతకు కడతారిగా.